అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం. ఈ స్తోత్రం మనందరికీ దొరకడం నిజంగా మనమందరి అదృష్టం అని చెప్పాలి. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అన్ని కష్టాలను నాశనం చేస్తుంది. సంకటనాశన గణపతి స్తోత్రం నారద పురాణం నుండి తీసుకున్నది. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం. రోజుకి 3 సార్లు అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సంకటాలన్నీ తొలగిపోతాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. కనీసం రోజుకొక్కసారైనా పఠించడం లేక వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ గణపతి అంటే ఇష్టమైతే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మా సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ గణనాథుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గణేశాయ నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాం మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షద్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రహ్మణేభ్యశ్చ లిఖిత్వా సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణ సంకటనాశనం నామ శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణం. అర్థం: నారద మహర్షి ఈ విధంగా పలికెను. ప్రణమ్య శీర్షాదేవం గౌరీపుత్ర వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే. అంటే ఆయుష్ పెరగాలని, ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యము గౌరీపుత్రుడైన వినాయకుని శిరసు వంచి ప్రార్థించవలెను. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం. అంటే మొదట వంకర తిరిగిన తొండము కలవానిగా, 2 ఒకే దంతము కలవానిగా, 3 నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా, 4 ఏనుగు ముఖము కలవానిగా గణేశుని భావింపుము. లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం. అంటే 5 పెద్ద ఉదరము కలవానిగాను, 6 శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించువానిగా, 7 విఘ్నములు తొలగించువానిగా, 8 పొగ వంటి తెల్లని శరీర కాంతి కలవానిగా విఘ్నేశ్వరుని భావించుము. నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. అంటే 9 బాలచంద్ర రేఖను నుదుటి కలవానిగా, 10 విశిష్టమైన నాయకునిగా, 11 ప్రమద గణములకు అధిపతిగాను, 12 ఏనుగు ముఖము కలవానిగాను వినాయకుని భావింపుము. ద్వాదశ ఈతాని నామాని త్రిసంధ్యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. అంటే 12 నామాలను ఎవరైతే ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయం సంధ్య పఠిస్తారో వారికి విఘ్నభయం ఉండదు. వారు కోరినది సిద్ధించును. విద్యను కోరిన వారికి విద్య, ధనము కోరిన వారికి ధనము, పుత్రుని కోరిన వారికి పుత్ర, అలాగే మోక్షము కోరుకున్న వారికి మోక్షము లభించును. జపే గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభే సంవత్సరేణ సిద్ధించ లభతే నాథ సంశయ. అంటే గణపతి స్తోత్రంను పఠించిన 6 నెలల్లో ఫలం లభించును. సంవత్సర కాలం పఠించినచో కోరికలు సిద్ధించటంలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నారు.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవతే సర్వ గణేశస్య ప్రసాదతః. అంటే ఈ స్తోత్రం రాసి 8 మంది బ్రాహ్మణులకు సమర్పించినచో గణేశుని అనుగ్రహం వలన వారికి అన్ని విద్యలు కలుగును, విజ్ఞావంతులు అవుతారు. ఇంతటితో శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం.